హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. ఈరోజు అయితే మా పాప అయితే మ్యాంగో జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తుందండి. హాలిడేస్ వచ్చినాయి కదా, ఇదైతే రీల్స్లో వచ్చిందంట. ఆ జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తుంది. నేనైతే ఏం హెల్ప్ చేస్తలే, తనే చేస్తుంది. అయితే ఇది మ్యాంగో ఒకటే కాదు, సాబ్దానాలతో అయితే చేస్తుంది. సాబ్దానాలు ఆల్రెడీ పొయ్యి మీద ఉడికించుకుంటుంది, మ్యాంగో అయితే చిక్కు తీస్తుంది. అయితే ఇది అయితే నాకు తెలియదు, ఎట్లా చేస్తారో కూడా తెలియదు. తనే రీల్స్లో వచ్చింది, తనే ప్రిపేర్ చేస్తా అని చెప్పింది. సరే ఎట్లా ప్రిపేర్ చేస్తుందా నేను కూడా వీడియో తీస్తున్నానండి. చూడండి, మొత్తం ఇది ఆల్రెడీ టోటల్గా ఏం వండలేదు మామిడి పండు, కాకపోతే స్వీట్గానే ఉంది. ఇదైతే మేము ఊరు నుంచి తెచ్చుకున్నాము. దాన్ని ఒకసారి ఎట్లా చేస్తుందో, ఏది రీల్స్లో వచ్చిందో ఒకసారి ఎట్లా చేస్తుందో మనకి చెప్తా చూడండి. ఒకసారి చెప్పు. మొత్తం కొత్త కొత్త ప్రయోగాలు చేసుకుంటా దీన్ని ఉడికించుకొని మళ్ళీ ఇలా వాటర్ అనేది వంపేసుకుంటుంది. ఏదో రీల్స్లో చూసిందంట, నేనైతే ఆ వీడియో చూడలేదండి. తనే చూసింది, తనే ప్రిపేర్ చేసుకుంటుంది. ఇది ఫస్ట్ నానబెట్టాలేమో, నానబెట్టకుండా డైరెక్ట్ వాటర్ పోసి ఉడికించింది. చల్లగా అయితే ఎట్లా వస్తుందో చూడాలి. ఇవి సాబ్దానాలు ఉడికించిన వాటర్ చూడండి. చక్కెర పక్కన స్వీట్ బాగా తిక్కగా ఉంది. ఈ వాటర్ ఏం చేస్తారో నాకు కూడా తెలీదు. మళ్ళీ జెల్లీలాగా మొత్తం అతుక్కోకూడదని ఇలా వాటర్ పోసి కడుగుతుందండి. ఇది ఈ సాబ్దానాలు మనకి జిగురు జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు ఉండకుండా ఇలా సపరేట్గా నీకే ఇవి అన్నీ ఇలా వాటర్ పోసి కడుగుతుంది. నెక్స్ట్ ఇవి మ్యాంగోస్ అనేది గ్రైండ్ చేసుకోవాలి, జ్యూస్ చేసుకోవాలి. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తే గట్లనే కట్ చేసుకుంటారు, చెవి కట్ అయ్యి చెట్టు పాలు. ఇప్పుడు పాలు పోయి చాలు. దాని వీడియో చూసి అయితే చేస్తుంది, కానీ ఏవి ఎంత వేయాలో తెలియదు కాబట్టి నేనైతే అవి చెప్తున్నాను. నేను చేసుకుంటాను చెప్పద్దు మరి. ఆమె ఇదైతే అందాజు వేసుకుంటుంది. సాబ్దానాలు అనేది లాస్ట్ కలుపుకుంటుందంట. మళ్ళీ కలుపుతుంది, కలపని అవసరం లేదు, గ్రైండ్ అవుతుంది. తీయకన్నా జ్యూస్ చేస్తాను, ఫ్రూట్స్ అలా అట్లా వేసింది గట్టిగా. ఇట్లా ఉంది చూడండి. వాటర్ పాలు పోస్తే ఇంకా బాగుంటుంది, కానీ పోయినిస్తలేదు, చాలంట. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే పోపిస్తున్నా. ఇది గ్రైండ్ చేసుకొని అవసరం లేదు, మన మిక్సీ గిన్నె చిన్న ఉంది కాబట్టి ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. సాబ్దానాలు ఇందులో కలపదంటండి. ఎలా కలుపుతుందో చూద్దాం. నా ప్రమేయం అయితే ఏం లేదు, కాకపోతే అవి షుగరు ఆ పాలు ఎన్ని పోస్తే బాగుంటుంది అంటే చెప్పినంతే, కానీ మిగతాది మొత్తం తానే. మొత్తం రీల్స్ మహిమ. సాబ్దానాలు కూడా హెల్త్కి మంచిది కదా అని నేను కూడా ఏమనలేదు. సాబ్దానాలు యాడ్ చేస్తుంది. నేను ఫస్ట్ అందులోనే కలుపుదామంటే వద్దనేది. ఇప్పుడు ఇవి చూడండి గట్టిగా అయిపోయినాయి. చెప్తా ఏం లేదు, గ్రైండ్ చేసినట్టు చేస్తే కొంచెం అన్నీ కలిసిపోతుంది. నేను మళ్ళీ గ్లాసులు ఉన్నాయన్నీ మిక్సీ జార్లు అయితే వేయించానండి. సాబ్దానాలు వేసి అది డైరెక్ట్ కలుపుతూ ఉంటుంది, అది కలవదని చెప్పి. అందు గురించి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేస్తే ఇది మొత్తం అనేది మిక్స్ అయిపోతుంది. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా కలిసిపోయినాయి. ఇప్పుడు సాబ్దానాలు కరెక్ట్ మిక్స్ అయినాయి. ఒక్క వంటకే ఇంత పెంట పెంట వేసింది. సమ్మర్ మొత్తం ఇంకా రోజుకో రీల్ చూసి రోజుకో రకం చేస్తూ ఉంటారు.
మా దగ్గర జ్యూస్ లేదండి, మిక్సర్ గ్రైండర్, అందుకే మేము ఇదే రెగ్యులర్దే వాడుతున్నాము. ఇందులో ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి, బాగుంటుంది. మేమైతే పెట్టుకోలేదు, ఇది అనుకోకుండా తను రీల్స్లో వచ్చి ఇప్పుడు నేను చేస్తా అన్నట్టు ట్రై చేసింది. టేస్ట్ చూడాలి ఎలా వచ్చిందో. ఇక పైన మామిడికాయ పీసులు పెట్టింది, మామిడి పండుది. ఫైనల్గా అయితే జ్యూస్ ఈ విధంగా ప్రిపేర్ చేసింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలి ఇప్పుడు. బాగుంది టేస్ట్, కొంచెం పుల్లగా తీయగా. కారం వేయాలంట తనకి, ఇప్పుడు వచ్చింది లాస్ట్ తాగే ముందు. ఇంతసేపు ఫోన్ చూసుకుంటున్నది. సాబ్దానాలు ఇంకొంచెం ఉడకాలనుకుంటా, నానబెట్టి ఉడికిస్తే మంచిగా ఉడుకుతుంది. అప్పటికప్పుడు ఉడికించినందుకు కొంచెం గట్టిగా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలా చేసింది ఇక్కడ నువ్వు కూడా తాగుదురా అంటే మీరే తాగండి, తర్వాత తాగుతాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుందండి. మేమైతే తాగేస్తాం. ఓకే అండి, అటు ఇటు తంటాలు పడి ఏదో జ్యూస్ అయితే చేసింది, పర్లేదు బాగానే ఉంది. మీ ఇంట్లో మీ పిల్లలు ఇలానే ట్రై చేస్తారా? కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక ఎపిసోడ్ వస్తుంది. బాయ్.